ఎన్నికల ముందు కూటమి పార్టీల నేతలు చేసిన ప్రచారం ఆకాశమే హద్దుగా అన్నట్టుగా సాగింది. జగన్ పాలనలో అందించిన ప్రజాదరణ పథకాలను కాపీ కొట్టి వాటికి కొత్త పేర్లు పెట్టి నిధుల కేటాయింపులు బాగా పెంచి ప్రజలను తప్పుదారి పట్టించారు. చంద్రబాబు, పవన్ ప్రచారం చేసిన హామీలను అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కాదు, దేశ బడ్జెట్ కూడా సరిపోదని ఆర్థికవేత్తలు చెప్పినా సరే ఆ విషయాన్ని ప్రజలు పట్టించుకోలేదు. ఏమో గుర్రం ఎగరవచ్చు అనుకుని కూటమి పార్టీలను గెలిపించారు. అనంతరం ఏర్పడిన కూటమి పార్టీల పాలనలో చంద్రబాబు అసలు రూపాన్ని ఆవిష్కరించడం మొదలుపెట్టారు. ఫలితంగా అన్ని వర్గాల ప్రజలకు 6 నెలల్లోనే వాస్తవాలు తెలిసొచ్చాయి. వైఎస్ జగన్ పాలనలో అందుతున్న పలావును కాదనుకొని బిర్యానీకి ఆశపడినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని భావిస్తున్నారు ప్రజలు. కూటమి చేసిన కుట్రలు, కుతంత్రాలకు ఎల్లో మీడియా కూడా తానా అంటే తందానా అంటూ దరువేస్తుంది. కూటమి ప్రభుత్వ నైవంచిక పాలనపై ప్రముఖ జర్నలిస్ట్ కోమినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. నీకు 15,000, నీకు 15,000, చిట్టిపాప నీకు కూడా 15,000. ఇది ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రచారంలోకి వచ్చిన డైలాగు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఇంటింటికి సైకిల్ వేసుకుని వెళ్ళి మహిళలు, పిల్లలందరినీ కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లుగా కబుర్లు చెప్పి వచ్చారు. అలాగే యువతులు, గృహిణులు ఎవరు కనిపించినా మీకు 18,000 అంటూ వాలంటీర్ల దగ్గరికి వెళ్ళి మీకు నెలకు 10,000 ఖాయం, మీ ఉద్యోగం ఎక్కడికి పోదు అంటూ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాన్ని అందించి మరీ చెప్పి వచ్చేవారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడికి పోటీగా టీడీపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా విడుదల చేసిన మేనిఫెస్టోతో పాటు సూపర్ 6లో తల్లికి వందనం స్కీమును సృష్టించారు. జగన్ ఒక కుటుంబంలో ఎందరు పిల్లలు ఉన్నా తల్లికి 15,000 రూపాయల చొప్పున ఇస్తున్నారని, తమను ఎన్నుకుంటే ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే వారందరికీ 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని ఊరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లతో పాటు నిమ్మల రామానాయుడు తదితర టీడీపీ నేతలు ఈ హామీకి విస్తృతంగా ప్రచారం కల్పించారు. చంద్రబాబు అయితే ఒక అడుగు ముందుకేసి మీకు ఓపిక ఉంటే ఇంకా పిల్లల్ని కనండని, వారికి కూడా ఇదే విధంగా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేవారు. 2 పిల్లలు ఉంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 అంటూ పేద కుటుంబాలకు బాగా అర్థమై ఆకర్షితులయ్యేలా లెక్కలేసి మరీ చంద్రబాబు, లోకేష్లు తదితరులు వివరించేవారు. సహజంగానే పేదలు, మధ్యతరగతి వారు కొంతమేర ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతారు. ఫలితంగా కూటమి అధికారం సాధించింది. కానీ పేద, మధ్యతరగతి ప్రజలకు మాత్రం ఎక్కాలు చెప్పుకోవడమే తప్ప లెక్క అంటే డబ్బు అందలేదు. అయినా ఈ మార్చిలోగా తల్లికి వందనం ఇస్తారేమోలే అని ఆశగా పలువురు ఎదురు చూశారు. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఇప్పుడు తల్లికి వందనం పెట్టడం లేదని తేల్చివేసింది. కాకపోతే తెలివిగా వచ్చే జూన్లో వందనం చేస్తామని ప్రకటించింది. జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే 2024 జూన్లోనే అమ్మఒడి డబ్బులు అందేవి కదా అన్నది ప్రజల భావన. పోనీ ప్రభుత్వం కొత్తగా వచ్చిందిలే, మరో 2-3 నెలల్లో స్కీమ్ అమలు చేయకపోతారా అని ఆశగా ప్రజలు ఎదురు చూశారు. కూటమి ప్రభుత్వం ఆ పని చేయకపోగా ఈ విద్యా సంవత్సరానికి మంగళం పాడేసింది. మరి ఇది ఒక్కడే కాదు, మరికొన్ని స్కీములను కూడా ఇలాగే నీరుగార్చే పనిలో ప్రభుత్వం ఉందని మంత్రివర్గ నిర్ణయాలు తెలియజేస్తున్నాయి. రైతులకు 20,000 చొప్పున అన్నదాత సుఖీభావ కింద ఇస్తామన్నది ఎన్నికల హామీ. అయితే ఇప్పుడు కేంద్రం ఇచ్చే 10,000 కాకుండా మరో 10,000 ఇస్తామని చెబుతున్నారు. అంటే 10,000 ఎగవేయడమే కూటమి లక్ష్యమని అనుకోవాలి. గత వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పెట్టుబడి సాయం కింద అందజేస్తామని చెప్పి ఆ ప్రకారం ప్రతి ఏటా చెల్లిస్తూ వచ్చింది. 4 ఏళ్లు ఇస్తామని అన్న 5 ఏళ్లు చెల్లించింది. అప్పట్లో కూడా కేంద్రం ఇచ్చిన 6,000తో కలిపి ఈ మొత్తాన్ని ఇస్తే ఇదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇచ్చే దానితో సంబంధం లేకుండా వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. కానీ అప్పుడు జగన్ ఆ మొత్తంతో కలిపి 13,500 వరకు చెల్లించారు. కానీ ఇప్పుడు మాత్రం కూటమి పెద్దలు కేంద్రం ఇచ్చే 10,000తో కలిపి అన్నదాత సుఖీభావ ఇస్తామంటున్నారు. అంటే వారు గతంలో చెప్పిన దాన్ని పరిగణలో తీసుకుంటే రైతులకు 10,000 రూపాయలు ఎగవేస్తున్నారన్నమాట. ఈ స్కీమ్ త్వరలో అమలు చేస్తామని అన్నారే తప్ప స్పష్టంగా నిర్దిష్ట తేదీ చెప్పలేకపోయారు. కూటమి ప్రభుత్వం ఈ పంటల సీజన్లో రైతులకు ఎలాంటి ఆర్థిక సాయం ఇవ్వలేదు. పైగా ఉన్న ఉచిత బీమా సదుపాయాన్ని కూడా ఎగవేసింది. తల్లికి వందనం, రైతు భరోసా తర్వాత మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించనున్నారని కొత్త లింకు పెడుతున్నారు. అంటే ఈ 2 స్కీములు ఎప్పుడు ఇస్తారో, ఈ బస్సు స్కీమ్ ఎప్పటికి అమలవుతుందో దేవుడికే ఎరుక. కాకపోతే ఈలోగా ప్రజలను మాయ చేసే పనిలో బిల్డప్ బాబాయిలు, జాకీ మీడియాగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ప్రయత్నాలు చేస్తోంది.
జూన్లోగా తల్లికి వందనం అని శీర్షికను ఈనాడు పెడితే తల్లికి తొలి వందనం అంటూ ఆంధ్రజ్యోతి బిల్డప్ ఇచ్చింది. అంతే తప్ప ఈ ఏడాదికి ఎగనామం పెట్టారని రాయలేదు. పైగా ఈనాడు వారు ఏం బిల్డప్ ఇచ్చారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరో 2 పథకాలను అమలు చేయబోతోందని నిస్సిగ్గుగా ఈనాడు మీడియా రాసింది. ఇప్పటికీ ఒక్క పెన్షన్ 1000 రూపాయలు పెంచడం మినహా మిగిలినవి ఏవి అమలు కాలేదని జనం గగ్గోలు పెడుతుంటే పుండు మీద కారం చల్లినట్లు కూటమి ఎన్నికల హామీలను నెరవేర్చుతున్నట్లు ఈనాడు మీడియా ప్రచారం చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టో దగ్గర పెట్టుకుని జాకీ మీడియా ఏ హామీలు అమలు చేసింది చెప్పగలిగితే విశ్వసనీయత వస్తుంది. అంతే తప్ప కేవలం చంద్రబాబు ప్రభుత్వాన్ని జాకీ పెట్టి లేపడం కోసం కథనాలు ఇస్తే ప్రజలకు ఉరిగేదేమి ఉంటుంది? ఇప్పటికే జర్నలిజాన్ని భ్రష్టు పట్టించిన ఎల్లో మీడియా రోజు రోజుకు అతఃపాతాళానికి పడిపోతోంది. ఆ సంగతి పక్కన పెడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు తల్లికి వందనం గురించి నోరెత్తకుండా ఏవేవో మాట్లాడుతున్నారు. తద్వారా వీరు తల్లిని గౌరవించినట్లా, మోసం చేసినట్లా?